అత్యంత దారుణంగా ఒక వ్యక్తిని చంపి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పెళ్లికి ఎదిగినటువంటి ఇద్దరు కొడుకులను వచ్చేసి ఈరోజు బెడ్డుకు పరిమితం చేసినటువంటి ఈ సామాజిక వర్గం ఈ కూటమికి అధికార పీఠంలో నిలబెట్టిన దానికి వాళ్ళు ఈరోజు మాకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. ఈ రకంగా ఈ దాడులు అనేటువంటివి కేవలం ఈ గుంటూరుకు మాత్రమే పరిమితం కాదు, రాయలసీమలో కూడా విపరీతంగా దాడులు ఉన్నాయి బలిజలపైన, కాపులపైన. సో నేనేం చెప్తున్నానంటే మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మళ్ళీ మేము వచ్చేసి అదే విధమైనటువంటి తీరులో అదే విధమైనటువంటి స్థాయిలో మేము కనుక గిఫ్ట్ ఇచ్చినామంటే మాత్రము ఈసారి ఆంధ్రప్రదేశ్ అనేది వదిలిపెట్టి ప్రపంచ దేశాలు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మీ స్థావరాలు అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిక అనేది జారీ చేస్తున్నాం. ఈరోజు యావత్తు బలిజ కాపు తెలగ ఒంటరి సమాజం నుంచి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి. అంటే ఆ విధంగా వచ్చేసి ఈ కాపు బలిజ తెలగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు మీ నోర్లు మూగపోయినాయా, మీ కళ్ళు గుడ్డైపోయినా, మీ చెవులు వినపడడం లేదా? ఈ హత్య జరిగి ఇన్ని రోజులు అవుతా అంటే ఇంతవరకు కనీస స్పందన లేదు. మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి వాళ్ళని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు బలిజలు కాపులు అంటే కరివేపాకులు కాదు, సామ్రాజ్యాన్ని నిర్దేశించేటువంటి శక్తివంతమైనటువంటి కూటమిది. ఇలాంటి కూటమి పైన ఇలాంటి బలిజ సామాజిక వర్గమైన మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు అంటే మీకు కనపడలేదా? దయచేసి స్పందించకపోతే మిమ్మల్ని వచ్చేసి ఈరోజు వెన్నుపూసలు ఇరిగిపోయి వీళ్ళు వచ్చేసి బెడ్డుకు పరిమితమైనారు. మీరు కూడా రాజ్యభ్రష్టులై ఇంట్లో మీ బెడ్లకు పరిమితం అయ్యే విధంగా చేసుకోకముందే జాగ్రత్త పడండి. బయటకు వచ్చేసి ఆ యొక్క కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం చెల్లించాలని మా బలిజ కాపు ఎమ్మెల్యేలు మిగిలినటువంటి వాళ్ళ పక్క నుండి మా బలిజ కాపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం స్పందించి ఆ ఇద్దరు బిడ్డలకు వచ్చేసి బెడ్డుకు పరిమితమయ్యి దాని తర్వాత జీవితాంతం అంగవైకల్యం చెందినటువంటి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే కల్పించాలని ఆ యొక్క అమ్మ భర్తను కోల్పోయినటువంటి ఆ తల్లికి వచ్చేసి సర్పంచ్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 డిమాండ్లు వాళ్ళకు ఏమాత్రము వాళ్ళు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతంలో ఏమాత్రం సరిపోవు, కానీ కొంచెం ఉద్వాసన. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ మేము తీసుకున్నాము, మీకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చే లోపల మీరు స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ